పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. అకారణముగా మనుషులు మన మీద నిందలు వేసినప్పుడు, వారు దూషణకరమైనటువంటి మాటలు మన మీద పలికినప్పుడు మనకెంతో వేదనగాను ఎంతో బాధగాను ఉంటూ ఉంటుంది. అయితే దేవుడు ఇక్కడ మనకు చెబుతున్నటువంటి ఆదరణకరమైన మాటలు ఏమిటంటే, మనుషులు పెట్టేటువంటి నిందకు మీరు భయపడకుడి, వారి దూషణ మాటలకు మీరు దిగులు చెందకుడి అని అంటూ ఉన్నారు. ఎవరైతే మనలను నిందించి దూషించి మనకు విరోధముగా చెడ్డ మాటలు పలుకుతారో, వారి ఎదుట దేవుడు మనలను ఘనపరిచి మనలను ఆశీర్వదించి మనలను దీవించేటువంటి వాడు ఆయన. యేసేపు జీవితంలో దానిని మనము చూడవచ్చు. యేసేపుని అతని అన్నలు ద్వేషించినారు, దూషించినారు. అతనికి విరోధముగా వారందరూ ఏకమై అతని ప్రాణము తీయాలని వారు కంకణం కట్టుకున్నారు. దేవాతి దేవుడు యేసేపుకు తోడుగా ఉండి వారి దూషణ మాటలకు ఆయన తన దాసుని తొలగించి ఐగుప్తు దేశం యొక్క అధిపతిగా దేవుడు అతన్ని హెచ్చించినాడు. దావీదు జీవితంలో కూడా మనం చూసినప్పుడు, దావీదు గొల్లియాతుతో యుద్ధములకు వెళ్ళినప్పుడు గొల్లియాతు దూషణకరమైనటువంటి మాటల చేత అతన్ని వేదనపరిచినారు. అయితే దావీదు ఆ యుద్ధము దేవునిదని చెప్పి ఒక్కరాతితో అతన్ని పడగొట్టి ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చినాడు. కనుక కారణమే లేకుండా మనుషులు మిమ్మలను దూషించిన, మిమ్మలను నిందించిన భయపడకండి. గొప్ప దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను దీవించి ఆశీర్వదించి మిమ్మలను హెచ్చించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మనుషులు పెట్టేటువంటి నిందలకు బాధపడకుండా, దిగులు చెందకుండా ఉండమని చెప్పినటువంటి గొప్ప దేవుడు, నీ బిడ్డలకు కావలసిన దీవెనలను మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని నీ కృపాకరణకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.